హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కమల ముల్లపొడి. నేను నిన్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్పానండి, ఇక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టుకొని కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తూ ఉన్నారు వీళ్ళు వంటలు అనేది. నేను వాళ్ళతో కొన్ని వీడియోలు తీశానండి. ఇక్కడ ఈమె చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. ఈమె ఎలా తయారు చేస్తుందో చూసేద్దామండి. నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఏం కర్రీ చేస్తాను ఉండవు? చికెన్ చేస్తాను. చికెన్ కర్రీనా, ఫ్రైయా, ఏం చేస్తున్నావు? కర్రీ చేస్తానా? తరిగిపోన్నాం, కళాయిలో వేసాం. ఎన్ని వేసినావు? ఎర్రగడ్డలు ఎన్ని ఉల్లిపాయలు వేసినావు? ఎన్ని ఉల్లిపాయలు వేసినా? 3 వేసుకున్నాం. కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసి వేసుకున్నాం. వేస్తున్నావు. పూరి చేస్తాను. అది బాగా వేగించేసి చికెన్ కడిగి దాంట్లో వేసుకోవాలి. ఇది చికెన్ ఎంత ఉంటుంది చెప్పండి? 1/4 కిలో. 1/4 కిలో. కడిగి చికెన్ వేసుకోవాలి. ఉల్లిపాయలు అంతా ఎర్రగా అయిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని ఉప్పు వేగాక ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలి. కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడే ఉప్పు వేసేసండి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. వేయించుకోవాలి. ఇది ఎర్రగడ్డల పేస్ట్, ఇది తెల్లుల్లి, అల్లం పేస్ట్ అన్ని వేసి రోట్లో దంచుకుంటాం. ఇది వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయ దంచుకోవాలి. దంచి అందులో వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ పేస్ట్ దంచుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ జ్యూస్ వస్తుంది. అంతా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కారం ఎంత వేసుకోవాలి చెప్పండి? 1 స్పూన్ కారం. కలుపుకోవాలి. అంత మాగాక కొన్ని నీళ్ళు వేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాల ఎంతసేపు ఉడికించాలి? 10 నిమిషాలు ఉడికాక మళ్ళీ ఏరేది వేస్తున్నా. అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కట్ చేసి మూత పెట్టేసి ఉడికించాలి. మూత తీసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఉడికిపోయింది. అంతే. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలని తీసుకోవచ్చు. మేమైతే వేయము. ఇట్లా కూడా బాగుంటుందా? పొడి, ఏం పొడి? అదే గరం మసాలా అన్ని పొడి వేస్తున్నాను. చికెన్ మసాలానే ఇది వేసుకుంటా. గరం మసాలా పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా కలిపేసి వెంటనే దించేసుకోవాలి. అంతే. చికెన్ కర్రీ రెడీ. ఉడికిపోయింది. రెడీ. సూపర్. చూసారు కదండి, కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసిందో. వీళ్ళకి కరివేపాకు, కొత్తిమీర అలవాటు లేదంటండి, మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.